పదండి నాతో కలిసి హార్వెస్ట్ చేద్దాం. ఈరోజు మన పచ్చిమిర్చి మొక్కలకి కాయలు చాలా వచ్చేసాయన్నమాట. వర్షం పడుతుంది గదా! అవి కింద అంతున్నయి. పండిపోయాయన్నమాట. అంటే మంచి కాపుకొచ్చాయి కోయడానికి. సో, అవి కింద అంతున్నయి ఎక్కువ. అలా ఉంచేసినా గానీ పాడైపోతాయి వర్షానికి నాని మట్టిలో అని జెప్పేసి హార్వెస్ట్ జేయడానికొచ్చానన్నమాట. ఒక్క చెట్టుకి 3 కాయలున్నాయి చూసారా ఎంతెంత పెద్దగున్నాయో. చెట్లు గూడా మళ్ళీ పెద్దగేం లేవు. చాలా చిన్నగున్నయి. అయితే చాలా ఆల్మోస్ట్ చాలా చెట్లకున్నాయి కాయలు. సో, హార్వెస్ట్ చేద్దామని జెప్పేసి పొద్దున్నే ఇప్పుడే వర్షం ఆగింది మా దగ్గర. సో, ఇంకా కాయలు తెంపుతున్నాననమాట. వర్షమైతే కంటిన్యూస్‌గా పడుతుంది మాకు బాగా. సత్తుపల్లి ఇటు సైడ్ అంతా బాగా వర్షాలున్నాయి. సో, చూసారా సగం మట్టిలోకెళ్ళిపోతుంది. అట్లా పాడైపోతాయని జెప్పేసి మా మమ్మీ తెంపమన్నారు కాయలు. సో, ఇంకా వచ్చేసి చూసాననమాట. చూసి ఎన్నుంటే అన్ని తెంపుతున్నాం. రోజుకి మినిమమ్ అట్‌లీస్ట్ 1 అవర్ టైం అయినా మేమిక్కడ మన ఆర్గానిక్ పల్లెటూరు గార్డెన్‌లో మేము స్పెండ్ చేస్తామనమాట. మినిమమ్ బేర్‌లీ గంట చేయకపోతే అసలేమెళ్ళదు. అంటే గడ్డి పీకడం అట్లా తేప ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలనమాట. సో, పచ్చిమిర్చి చూసారా ఎన్నెళ్ళాయో. చెట్టుకు ఆల్మోస్ట్ 2, 3 అట్లొచ్చాయనమాట. చాలా బావున్నాయి. చాలా లావుగా ఉన్నాయి. ఒక కర్రీకి సరిపడా వచ్చాయి. నేనైతే ఇంకా కర్రీలో వేయలేదు. చూడాలి కర్రీలో వేశాక అది ఎంత స్పైసీనెస్ ఉంటాయి, ఏంటి అనేది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా మళ్ళీ కాయలొచ్చినప్పుడు. ఇంకా మేము వర్షం పడింది కదా! నిన్నే తోటకూర మొక్కలు, పాలకూర మొక్కలు నారు నుంచి తీసి సెపరేట్‌గా వేసామనమాట. సో, వాటికి మంచిగా ఉందనమాట. అంటే వాటరింగ్ పడేసరికి మంచిగా ఎగురుకుంటున్నాయి చెట్లు. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ రైన్ పడుతున్నాయి కాబట్టి అన్నీ మంచిగుంటున్నాయి. వాటర్ సప్లై తక్కువ, ఎక్కువ ఏం లేకుండా. సో, ఈ రోజుటికి ఇదే. థాంక్ యూ. డూ సబ్స్క్రైబ్. మస్ట్ వాచ్ మై వీడియోస్ ఆల్.